అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఆడపిల్లలు అంటే సార్ మాట్లాడు పెద్దోళ్ళు గవర్నమెంట్ అట్లా ఇస్తాడు. ఈ ఏరియా మొత్తం 20 సంవత్సరాలు ఉన్నాడు. ఆ అబ్బాయికి ఎవరికైనా అడగండి, అలాంటి వ్యక్తి ఎక్కడ లేడు. అంత మంచి వ్యక్తి లేదనే వస్తుంది మాకు. మేము ఇంటికాల వానరికి బట్టే మేము ధైర్యంగా ఉన్నాము. వాళ్ళు ధైర్యం ఇచ్చారు మాకంటే. సంజీవ్ అలాంటి వాడు కాడమ్మ మంచిగా వస్తాడు, క్షేమంగా వస్తాడని ఇంటికాలకే మేము నమ్ముకున్నాం. ఒక ఆడపిల్లగాడు సహస్ర చనిపోయింది, ఆ అబ్బాయి చంపడం చేడతలేదు. అరే మీ డాడీ నన్ను తీసుకున్నారు, ఆయన మళ్ళీ బయటకు వచ్చారు, వస్తారు, వచ్చారు ఇంకా మీ డాడీ వచ్చారు. ఈ కాన్సిక్వెన్స్ లో మొత్తం రివర్స్ చేయండి. ఒక 10 ఏళ్ల చిన్నారికి ఇప్పుడు న్యాయం చేయాలంటే నువ్వేం చెప్తావు? న్యాయం చేయాలి, అదే చంపేయాలి. ఇప్పుడు 10th క్లాస్ అవుతున్నా ఏం చేస్తాడు అసలు? ఎట్లయితే పాపని చేసింది, రేపు ఇంకెవరికన్నా చేస్తాడు కదా. ఇప్పుడు పక్కకుండే మా ఇంట్లో కిరాయికున్న పాపని చంపిండు. ఆ బాలుడు చిన్నోడు అంటారు. చిన్నోడు ఇంత పెద్ద పని ఎట్లా చేసిండు? 5 రోజులు పోలీసు వాళ్ళకు అందరికి తిండి లేకుండా నిద్ర లేకుండా చేసిన బాలునికి ఇవాళ మీరు ఏం చేస్తారో న్యాయం చెయ్యాలి. ఆ పిల్లగానికి గిట్లా శిక్ష పడాలి. అలా తల్లిదండ్రికి గిట్లా పేరెంట్స్ గిట్లా పిలిచి శిక్ష వేయాలి. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న చిన్న పాప, ఆ పాపకు కూడా సెక్యూరిటీ లేదంటే ఒక ఆడపిల్ల తండ్రిగా చాలా మంది తల్లిదండ్రులు బాధపడతారు. అంటే రేపొద్దున మా పాప స్కూల్కి వెళ్ళినా, మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళినా వీళ్ళు సేఫ్ అయినా అని చాలా 1-2 సార్లు మనం ఆలోచిస్తాం. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగదు, మళ్ళీ ఇంకా ఎవరికి చెయ్యొద్దు. ఆ బాలుని గాని అట్లనే వదిలేస్తే ఈ చిన్న ఏజ్ లో ఇంత పని చేసి 5 రోజులు అల్లాడిచ్చిండు. ఇంకా ఏజ్ వచ్చినాక ఇంకా ఏం చేస్తాడు? మీడియాలో మా అందరి పరువు తీసిన అన్ని మీడియాస్ వచ్చి మా పరువు మళ్ళా తిరిగి ఇచ్చేంత వరకు లైవ్ మీడియా మాకు కావాలి. లేదంటే TV9 ని వదలము. TV9 ముందు పరువు తీసింది. TV9 ముందు పరువు తీసింది. మా పరువు అంతా బయట పెట్టిండ్రు. మళ్ళా మీరు లైవ్ లో మీడియా వాళ్ళందరూ లైవ్ లో మా పరువు అనేది మాకు ఇప్పియాలి. ఇంటి ఓనర్ కొడుకే చంపిండు. వాళ్ళ మీదనే డౌట్ ఉంది మాకు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాము. సంబంధి చంపిండని మీరు ఎట్లా ఇస్తారు ఆడ? ఇప్పుడు మా అన్నకు బాగాలేదు, మా వడ్డకు బాగుండదు. మరి వాళ్ళు పుసుకుని ఆటకు ఉన్న వాళ్ళకి ఏమైతారు? ఇది న్యాయమేనా యేసుడు? ఇప్పుడు దొరికింది కదా అసలు అంతప్పుడు. ఇప్పుడు ఏం చేస్తారు అన్ని? ఇప్పుడు ఆయనకి ఏం శిక్ష చేస్తారు? ఇప్పుడు బాలుడాన్ని వదిలేస్తారా, శిక్షిస్తారా? ఇప్పుడు ఏం చేస్తారు మీరు? అట్లనే వదిలేస్తే ఇంకా పానాలు తింటాడు. నార్మల్ గా మీకు ఇదే కాలేజీలో ఉంటారు కదా, ఆ అబ్బాయి క్యారెక్టర్ ఎలాంటిది? ఎందుకంటే 10th వాళ్ళది ఇల్లు, ఇది మా ఇల్లు ఇక్కడ ఉండదు, ఇది మా అన్న వాళ్ళది. ఆ అబ్బాయి అసలు క్యారెక్టర్ ఎలాంటిది? ఎందుకంటే 10th క్లాస్ ఏజ్ కి ఒక మైనర్ వెళ్ళి డబ్బులు దొంగతనం చేయాలి అనేది ప్రైమరీ. సెకండరీ అడ్డొస్తే ఆ అమ్మాయిని చంపాలనుకుంటే ఏదైనా భయపెట్టి చేయొచ్చు. కానీ 15 చెప్తుంది కదా సార్, ఆమె బతుకుంటే చెప్తుంది కదా. వాడి ఆయన్ని తీసుకెళ్ళిన వాళ్ళు సన్మానం చేసుకుంటా తీసుకొచ్చి ఇంట్లో చెప్పండి. అది మేము చెప్పే మాట. ఆయన 15 సంవత్సరాల నుంచి మా పక్కనే ఉన్నాడు. అలాంటి ఆయన బదలం చేశాడు. అలాగే సన్మానం చేసుకుని పైకి ఎక్కించాడు. నేనేమంటానంటే ఒక ఆడపిల్ల మర్డర్ జరిగింది దారుణంగా. ఇప్పుడు ఆ పిల్లోడికి కనీసం 10th క్లాస్ ఏజ్ లో అంత మైండ్ మారిపోయిందంటే అసలు ఆ పిల్లోడి వ్యక్తిత్వం ఎలాంటిది? ఎక్కడ తల్లిదండ్రి చూసుకోవాల్సిన బాధ్యత అది. తల్లిదండ్రులది బాధ్యత అది. ఆ పిల్లగాడికి కూడా 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, ఇద్దరు అక్కలు ఉన్నారు సార్. చేస్తామని ఎవరన్నా అనుకున్నారా సార్? ఇంత పక్కన ఉన్నాము మేము, ఇంత మంది ఉన్నారు. ఎంత మంది అంటే అంత మంది ఉన్నారు. ఎవరేమన్నా డౌట్ చేసినామా సార్? ఎవరన్నా సరే ఆ పిల్లోడు అలాంటోడు చేస్తాడేమో అని కూడా మేము అనుకోలేదు సార్. ఇది చాలా పెద్ద ట్విస్ట్. ఎట్లా చేయగలుగుతారు సార్? చదువుకుంటలేరా? వాళ్ళకి తెలుస్తలేదా సార్? ఈ లోకం మీద పేరెంట్స్ ఇప్పుడు చాలా కేసులు అవుతున్నాయి కదా, పేరెంట్స్ చేస్తున్నారు. అక్కని తమ్ముడు చంపుతున్నాడు, తమ్ముడు అక్కని చంపుతున్నాడు. అసలు సంబంధం లేని విషయం సార్. అక్కకు చెల్లెకు కూడా సంబంధాలు ఉంటున్నాయి సార్. ఈ క్రమంలో అసలు
వీళ్ళు ఇంత బ్రెయిన్ ఎంత అప్డేట్ అవుతున్నారు వాళ్ళు. ఇది మొత్తము కుక్కట్పల్లి మొత్తం గంజాయి ఏరియా అంటున్నారు సార్. ఎట్లా అంటారు సార్, ఎట్లా అంటారు? ఏం దొరికినాయి అని అంటున్నారు సార్. ఏరియా మొత్తం అట్లనే అంటున్నారు. ఇక్కడ చిన్నపిల్లగాడే అని అనుకుంటాం కానీ సార్, ఇంత చేస్తాడని ఎవరన్నా అనుకున్నారా? ఆ పిల్లగాడి మీద మేమెందుకు చెప్తాం సార్? చెప్తామా ఏదన్నా? పక్క అసలు వాడు వచ్చి దునికింది కూడా తెలియదు మాకు. అసలు పడా సార్, శిక్ష కంపల్సరీ పడాలి సార్. ఇప్పుడు నిజం నిలకడమే తెలుస్తుంది. సంజయ్ అనుకున్నారు కాదని తెలిసింది, ఇప్పుడు పక్కా ప్రూఫ్లు ఆధారాలన్నీ బయటకు వచ్చినాయి. జరిగింది కదా రెండు వల్లే. శిక్ష ఏది వేసినా మాకు ప్రాబ్లం లేదు సార్. ఏదైతే వేయాలో అది మా పాపకు కావద్దు. ఇట్లా అట్లనే వదిలేస్తే మటుకు ఇంకా ఎక్కువ చేస్తుండొచ్చు ఇట్లా. అవునా కాదా? ఇప్పుడు మనం ఈ ఏజ్ కి అట్లా చేసిందంటే ఒక ఏజ్ వచ్చినాక ఇట్లా ఆయన మళ్ళీ ఇంకెక్కువ ఆడి తేలుతాడు ఇట్లా పక్కకు ఇంకెక్కువ చేయొచ్చు ఇట్లా. ఆ ఏజ్ ఎంత, ఆ చంపడం ఎలా చంపిండు, మొత్తం కత్తెదు కోట్లు ఇట్లా మొత్తం డెడ్ బాడీని మొత్తం పేగులు బయటకు వచ్చినాయి. ఆ ఏజ్ కి అట్లా చేసిండంటే ఇప్పుడు ఆ ఏజ్ కి అట్లా చేసిండంటే పెద్దగా అయితే మటుకు వదిలితే మటుకాడు ఇంకా ఎక్కువ ఆడి తేలుతాడు. వాళ్ళ పేరెంట్స్ గిట్లా పిలవండి, వాళ్ళ పేరెంట్స్ గిట్లా అడగండి. మీ ఓనర్లే చేసిర్రని చెప్పి కదా చెప్పమంటుంది మీ మామయ్య నిన్ను. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ తను ఫోన్ చేసింది సార్. మా ఆయనకు ఫోన్ చేసి, మేము ఓనర్స్ కదా, మా ఆయనకు ఫోన్ చేసి అన్న సంజీవన్ పెట్టిండ్రు, మీరు కూడా వెళ్ళారు కదా, మిమ్మల్ని వదిలేశారు, సంజీవన్ పెట్టుకున్నారు, మీరు ఏం చెప్పారు ఏంటన్నా మళ్ళీ ఆయన మీద చెప్పాలి కదా. మరి నిజం చెప్పండి సార్, నిజం చెప్పండి, నిజం చెప్పన్నా. మీకు అర్థమవుతలేదా ఆయన చేసిండని? ఎట్లా చెప్తాం సార్ మేము? సంజయ్ రాజు చేసిండని మేము చూసినామా సార్? మేము చూడండి, మేము ఎట్లా చెప్తాం సార్? మా ఆయన అన్నారు, నేను ఏం చెప్పలేనమ్మా, పోలీసులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఎవరు అన్నది చెప్తారు, మీరు ఓపిక పట్టండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు. అట్లా ఎట్లా మాట్లాడతారు సార్? నాకు అర్థం కాదు. ఇప్పుడు మేము ఆయన మీద మేము ఎందుకు చెప్తాం సార్? వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, వాళ్ళ మీద మేము ఎందుకు చెప్తాం? మాకు ఏం అవసరము? ఇప్పుడు సార్ ఒక్క నిమిషము, వాళ్ళని ఇప్పుడు ఆయన సంజీవన్ తీసుకొచ్చేసి మా ఆయన పెట్టుకున్నారు అనుకో, ఇప్పుడు ఇంటి ఓనర్ కొడుకు పెట్టుకున్నారు అనుకో, తప్పు చేసినట్టేనా సార్? అట్లా ఎట్లా ఆమె ఏ రకంగా అంది సార్? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు బిడ్డ చనిపోయింది, నువ్వు ఎట్లా మాట్లాడాలి? నీకు న్యాయం కావాలని నువ్వు ఎవరిని అడగాలి? మమ్మల్ని అడుగుతాం, మేమేం చేస్తాం? ఇప్పుడు కెమెరాలు పెట్టలేదు అని అంటున్నారు, కానీ ఈ చిన్న వస్తువు కూడా పోస్తారు మా ఇంట్లోకి. మీరు పెట్టలేదన్న తప్పే తీస్తున్నారు, కానీ నాకు ఇట్లా జరిగింది ఏదో పోయింది అని అనుకోవట్లేదు. అట్లా ఆమె అంత ఏడ్చుకుంటు అంత బాధ. ఇప్పుడు మా పిల్లలకి ఏదన్నా ఇంత దెబ్బ తగిన ఏమైనా అల్లడి వెళ్ళిపోతాం. నువ్వు 2 రోజులకి నువ్వు ఫోన్ చేసి నువ్వు సంజయ్ మీరు చెప్పలేదంటే మేము ఎందుకు చెప్తాము? మాకేం అవసరం చెప్పడానికి? మట్టి దుమ్ము అన్ని పోసింది అది. సార్ మీ అవని దొరకరాని 10 మందిలో మేము చంపుతామని ఓని భూమిలో ఉంచారా సార్? ఎవరైనా అడిపినా సార్? దాని తల్లి ఎంత ఘోరం అవుతుంది సార్, కన్న తల్లి ఎంత బాధపడుతుంది సార్, మీకు కూడా తెలియాలి సార్. ఓని అంటే పోలీస్ స్టేషన్ పెట్టకండి, లేకపోతే అందరం మేము ప్రజలందరం పోయి పోలీస్ స్టేషన్ కదా ఇది చేస్తాం సార్, ధర్నా చేస్తాం. మీరు ఓని పోలీస్ స్టేషన్ లెక్క తొలకొస్తారా తొలకరారా అని మా ఇంట్లో కూడా పాపం సార్. ఆ అబ్బాయికి ఎలాంటి శిక్ష పడాలంటే శిక్ష కాదు, కొన్ని దుక్కుడాలు చేస్తాం అంతే. ఓన్ చంపేస్తాం, ఓన్ భూమి మీద ఉంచాం. మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు సార్, మాకు కూడా బాధనే. మా ఇంట్లో మొగోళ్ళు లేరు, మేము రోడ్ల మీద కూరగాయలు అమ్ముకొని పోయేటోళ్ళం, మేము కూడా కూరగాయలు అమ్ముకొని పోతాం సార్. మేము కూడా ఏ టైంలో ఉండేది తెలియదు సార్. మా ఇంట్లో పెద్ద మనుషులు లేరు, ఓన్ అయితే ఉంచరాదు, ఎవరు దొరికిందో ఓన్ ఉంచరాదు, ఓని చంపాలా అంతే. అంతే మీరు రోడ్డు మీద తెస్తారా? మేము లేకుండా అందరం పోయి మేము పోలీస్ స్టేషన్ ధర్నా చేయాలా చెప్పండి. మీరు ఏం కోరుకోండి సార్, మాకైతే కొన్ని తొలక రావాలి సార్. ఎవరో దొరికినోడు ఎవరో ముందరకరాని దొరికొస్తారా దొరకరాలా సార్? మాకు సాయంత్రం వరకు. సో ఇది సహస్ర ఇంటి వద్ద పరిస్థితి చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా చాలా భారీ బందోబస్తు నిర్వహించారు. ఏదైనా సరే ఆ బాలుడికి గట్టి శిక్ష పడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇప్పటిదాకా ఎవరినైతే సంజయ్ని అదుపులో తీసుకున్నారో ఆ అబ్బాయిని కూడా ఇప్పటిదాకా మీడియాలో చాలా కథనాలు వేశారు, ఆయన మీద చాలా ఆర్టికల్స్ రాశారు. సో అతని క్యారెక్టర్ని అసోసియేషన్ చేశారు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా మాట్లాడిన పరిస్థితి ఏంటంటే వాళ్ళ మీద ఇప్పటిదాకా ఎలాంటి ఆర్టికల్స్ వచ్చాయో సో పోలీసుల విచారణలో కూడా అతను నిందితుడు కాదని తెలిసింది కాబట్టి అతని మీద ఇప్పుడు
ఇప్పటిదాకా ఏదైతే ఆర్టికల్స్ వచ్చాయో ఆ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా మాఫీ చేసుకోవాలని కోరుతున్నారు. సో ఇప్పటికి ఆ 10వ తరగతి విద్యార్థి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏదైతే ఆ డబ్బులు దొంగతనం చేసే క్రమంలో ఆ అమ్మాయిని అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు కాబట్టి ఆ అబ్బాయికి ఎట్టి పరిస్థితుల్లో గట్టి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ అశోక్తో మనోజ్, మనం టీవీ, హైదరాబాద్.